అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్ట్ 15th సందర్భంగా వాడవాడలా పెద్ద ఎత్తున మువ్వన్న జెండాతో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి నేపథ్యం రోడ్లపైన కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున, ఎందుకంటే అధిక స్థాయిలో ఏదైతే జెండాను మొత్తం ఏదైతే దాదాపు అనంతపురం నగరంలో అయితే మొత్తం దాదాపు 150 మీటర్లకు సంబంధించిన ఒక జెండాను అనంతపురం నగర వీధుల్లో ఊరేగించినటువంటి నేపథ్యం, ముఖ్యంగా శ్రీగీతం కాలేజీకి సంబంధించిన విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో మరి యాజమాన్యం ఉంది మనతో, ఏం చెప్తారు అసలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు దాదాపు 150 మీటర్ల ఫ్లాగ్ను మీరు ర్యాలీగా నిర్వహించారు, ఏంటి మీ కాన్సెప్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మేము ఈ ఇండిపెండెన్స్ డేని మా కాలేజ్లో కూడా ఘనంగా మేము చేసుకోగలము, కానీ మేము ఎందుకు ఇటు రోడ్డు వైపు మీదకి వచ్చి నియర్లీ 1.5 కిలోమీటర్స్ అంత దూరంతో ఇంతమంది పిల్లలతోటి ర్యాలీ చేయడానికి గల కారణం, పిల్లలందరికీ ఉన్నటువంటి దేశం మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తు చేయడం కానివ్వండి, మనకి ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డేలో ఈ ఫ్రీడమ్ రావడానికి గల కారణాలైనటువంటి ఎంతమంది అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించారో అవి ఒక్క రోజన్న సంవత్సరంలో నా పిల్లలందరూ దాన్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మా కాలేజే కాదు, నేనే కాదు, నాతో పాటు నా పిల్లలందరూ కూడా ప్రజల్లో అందరినీ ఇన్స్పైర్ చేయాలి, నా పిల్లలు కూడా ఒక నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇట్లా ర్యాలీ చేయడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు స్టూడెంట్స్కి ఎంత మేరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఎందుకంటే ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ అని చెప్పేసి రుద్దుతున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితులు ఇటువంటి యాక్టివిటీస్ ఎంత మేరకు ఉపయోగపడతాయి? కరెక్ట్ క్వశ్చన్ అండి. మేము కూడా ఇలాంటి ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, పిల్లలకు ఆల్రౌండ్ అన్నీ కూడా తెలియాలి, అంటే సొసైటీ గల మీద ఉన్నటువంటి బాధ్యత కానివ్వండి, 10 మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తిత్వం రావడానికి కానివ్వండి, ఇలాంటివన్నీ మేము పిల్లలకి నేర్పించడం ఒక గురువులుగా మా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఒక కొత్త యంగ్ జనరేషన్గా నేను ఎలా అయితే ముందుకొచ్చి ఇది చేశానో, నా పిల్లలందరూ కూడా అలాగా రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ నేర్పించాలని మేము కోరుకుంటున్నాం. సో గురువులుగా మేము మా పిల్లలకి నేర్పిస్తే మా పిల్లలు రేపొద్దున్న రెస్పాన్సిబిలిటీకి ఇంకో 10 మందికి నేర్పిస్తారు. సో పిల్లలందరూ ఇన్స్పైర్ అవుతారు మాతో పాటు, అండ్ పిల్లలు కూడా ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి పిల్లలకి ఇవన్నీ మేము చేయించడం జరుగుతుంది. అండ్ ఇవాళ ఇవన్నీ చేయడం వల్ల ఎక్కడో ఒక స్కూల్లో కానివ్వండి, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఒక 10 మందికి కానీ ఇండిపెండెన్స్ డే అంటే ఇది, ఇండిపెండెన్స్ డేకి ఇంతమంది ప్రాణాలను అర్పించారు, వాళ్ళు అవన్నీ అర్పించడం వల్లే మాకు ఇలాంటి ఫ్రీడమ్ వచ్చింది, త్యాగాలు చేశారు కాబట్టి మాకు ఇటువంటి ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి గుర్తు చేసుకుంటారు ఒక 10 మంది. దానికి నా పిల్లలే కారణం అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి నేను నా పిల్లలతో ఇది ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి. మీ పిల్లలు మొత్తం మీ స్టూడెంట్స్ దాదాపు 100 మంది ఉన్నటువంటి నేపథ్యం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారండి. అండ్ పిల్లలందరిలో కూడా అరే ఇండిపెండెన్స్ డే కదా, ఏం ఫ్లాగ్ ఎత్తాలి, మనకి ఎందుకు ఇదంతా ఎందుకు అనేది ఎప్పుడు మా పిల్లలు అలా చేయలేదు. ప్రతి ఒక్క పిల్లవాడి చేతిలో కూడా ఒక జోష్ కానీ, ఒక ఎనర్జెటిక్ కానీ, ఎస్ దిస్ ఈజ్ ఇండియా, ఇది పవర్ ఆఫ్ ఇండియా, మేము ఇది చేయగలము అన్నట్టుగా ఎనర్జెటిక్గా పిల్లలందరూ రావడం కూడా మాకు చాలా సంతోషం. మీరు ఒకసారి మా పిల్లల్ని ఒకసారి అడగచ్చు, వాట్ స్టూడెంట్స్, వాట్ యు ఆల్ పీపుల్ సే? భారత్ మాతా కీ, అది మా పిల్లలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం. ఏంటి నెక్స్ట్ ఈ ఇయర్ ఇలా చేశారు, నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా బెటర్గా చేసే ఛాన్స్? మేము ఈ ఇయరే కాదండి, ప్రతి సంవత్సరం కొత్తగా చేయాలని మేము కోరుకుంటాము. ఈ ఇయర్ ప్రతి ఇయర్ ఇలాంటి ఫ్లాగ్ తోటి 1500 మీటర్స్ ఫ్లాగ్ తోటి నియర్లీ 1.5 కిలోమీటర్స్ ర్యాలీ ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా మేము మా పిల్లలతో చేస్తాము. బట్ ఇంకా ముందుకు పోయే కొద్దీ ఇంకా కొత్తదనంతోనే మేము పిల్లలతోటి చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా కొత్త ఆలోచనలతో ఇండిపెండెన్స్ డేని చేయడం మీరు చూడబోతారు, మేము చూపిస్తాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. Actually, we are celebrating 79th Independence Day. So freedom is India's pride and unity is strength. So standing on the point, మా దగ్గర మేము ఆ సెక్షన్, మేము ఇది చదువుకుంటున్నాం అని వేరియస్ ఏరియాస్లో పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లలందరినీ యునైట్ చేసి 1500 మీటర్స్ ఫ్లాగ్ తోటి ఇప్పుడు తీసుకొని వచ్చడం వల్ల, సో ఆ యూనిటీ వల్లనే ఈరోజు అంత లెంతీ ఉన్న ఫ్లాగ్ను కూడా మేము సక్సెస్ఫుల్గా ర్యాలీ చేయగలిగినాం. అలాంటి యూనిటీ ఉంటేనే రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ యూనిటీ అలాంటి కల్చర్ని పిల్లల్లో కల్టివేట్ చేస్తే అదే వాళ్ళకు స్ట్రెంగ్త్ అవుతుంది అన్న ఒక చిన్న క్యారెక్టర్ని ఇన్కల్కేట్ చేసే ప్రాసెసే మా ఈ ర్యాలీ సార్. టుడే రీజన్ అలాంటిది ఇండిపెండెన్స్ డేగా మేము బయటకు వచ్చి చేస్తే మమ్మల్ని చూసి నెక్స్ట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో రేపొద్దున అది యంగర్ జనరేషన్స్కి అలవాటు అవుతుంది అన్న ఒక ఇంటెన్షన్తోనే మేము బయటికి, మాలాంటి ఒక యంగ్ జనరేషన్ బయటకు వచ్చి ఇది స్టార్ట్ చేస్తే మేము నేర్చుకున్నది నేర్పించగలమన్న ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం సార్. సో వీ వాంట్ మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ స్టూడెంట్స్కి ఇలాంటిది
అది నేర్పించి వాట్ ఈజ్ ఫ్రీడమ్, అది ఇండియాకి తెచ్చిన ప్రైడ్ ఏంటి, ఇండియా ఈరోజు ఏంటి అన్న ఇలాంటిదంతా కూడా సొసైటీలో ఎంతోమంది మాకెందుకులే, మాకేం అవసరంలే అనుకునేలాంటి వాళ్ళకి కూడా మాలాగా యునైట్ అయ్యి మా దగ్గర ఉన్న ఇప్పుడు దగ్గర 800 మెంబర్స్ పిల్లలు యునైట్ అయ్యి ఈరోజు 1500 మీటర్ ఫ్లాగ్ని ర్యాలీ ఎక్కడ డౌన్ అవ్వకుండా ఒకటే లెంత్లో చేశాము అని అంటే దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ఇండియా. అలాంటి యూనిటీ వల్ల ఈరోజు మనం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కల్చర్ని నెక్స్ట్ కూడా దీన్ని సొసైటీలో అందరూ మమ్మల్ని ఇన్స్పైర్ అవ్వాలని మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే శ్రీ గీతం కాలేజీ అనంతపూర్లో ఉన్నటువంటి కాలేజీ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ ఏదైతే ఉందో అనంతపూర్ దాదాపు 150 మీటర్లకు సంబంధించిన ఫ్లాగ్ను ఊరేగించడం ద్వారా చాలామందికి మా స్టూడెంట్స్తో మేము ఇన్స్పైరింగ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అందులో ముఖ్యంగా మా స్టూడెంట్స్ కూడా చాలా జోష్తో పాల్గొన్నటువంటి నేపథ్యం నెక్స్ట్ కూడా బెటర్గా ఎవరి ఇయర్ కూడా బెటర్గా కూడా చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కరెస్పాండెంట్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.